వెల్కమ్ టు 30 డేస్ హెయిర్ కేర్ ఛాలెంజ్. ఈరోజు డే 9. సో ఆఫ్టర్ డెలివరీ నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయకండి. సో నేను చేసిన పెద్ద 2 మిస్టేక్స్ ఉన్నాయి. ఒకటేమో ఫుడ్ విషయము. ఫుడ్ నేను అసలు ప్రాపర్గా తీసుకోలేదు. ఎందుకంటే పాపను ఒకదాన్నే చూసుకోవడం, సింగిల్గా హ్యాండిల్ చేయడం, అట్లా కొంచెం మెంటల్గా ఫిజికల్గా చాలా వీక్ అయినా. అసలు కరెక్ట్ ఫుడ్ తీసుకోవాలి, అది తీసుకోవాలని చెప్పేవాళ్ళు లేరు. సో ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల ఇంకొకటి పెద్ద మిస్టేక్ ఏంటంటే, మా డాక్టర్ మంచి చిలకకి చెప్పినట్టు చెప్పింది 3 మంత్స్ వరకు మెడిసిన్ వాడమని ఆఫ్టర్ డెలివరీ. సో నేను నెగ్లెక్ట్ అని కాదు, కానీ నేను బేబీని చూసుకోవడం వల్ల అసలు మెడిసిన్ వేసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు. సో ఆ మెడిసిన్ వేసుకోకపోవడం వల్ల నేనైతే నా హెయిర్ని ఆల్మోస్ట్ 80% వరకు లాస్ అయినా. అసలు నాకు ఎంత భయం వేసిందంటే, హెయిర్ ఫాల్ చూస్తే గుండె అవుతుందేమో అంత భయం వేసింది. అంత హెయిర్ ఫాల్ అయింది. అంటే ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది, బట్ ఆ మెడిసిన్ వల్ల ఏంటంటే, డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్లో విటమిన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అంతో ఇంతో హెల్ప్ చేస్తాయి. సో అసలు నేను మొత్తానికి ట్యాబ్లెట్స్ వేసుకోకపోయేసరికి నా హెయిర్ మొత్తం లాస్ అయిపోయి, అసలు ఇప్పుడు చూస్తుంది ఇంకా చాలా తక్కువ నా హెయిర్. ఒక 20% ఉందేమో, 80% వరకు లాస్ అయింది. సో అంత భయం వేసింది. ఇంక అప్పటి నుంచి నేను కూడా ఇంకా కేర్ తీసుకుందామని అనుకున్నా. సో నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయకండి.